సినిమా ఇండస్ట్రీలో కొందరు నటుల జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి. పైకి చూడ్డానికి వాళ్ళకు ఫేమ్ ఉంటుంది కానీ వాళ్ళ బతుకులు మాత్రం చాలా చితికిపోయి ఉంటాయి. మరీ ముఖ్యంగా కొందరు చిన్న నటులు ఎన్ని వందల సినిమాలు చేసినా కూడా ఆర్థికంగా అస్సలు స్థిరపడరు. చివరి దశలో ఏమీ లేకుండానే పోతుంటారు. ఇండస్ట్రీలో అలా సాయం కోసం చూస్తూ చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తాజాగా నటుడు ఫిష్ వెంకట్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. దాదాపు 100 సినిమాలకు పైగా నటించిన ఈయన ఇప్పుడు హాస్పిటల్లో దీనస్థితిలో ఉన్నాడు. ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లేక అనారోగ్యం బారిన పడి చావు బతుకుల మధ్య వెంటిలేటర్ మీద ఉన్నాడు వెంకట్. సోషల్ మీడియాలో ఈయనకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. 2-3 రోజుల క్రింద వరకు ఆయన గాంధీ హాస్పిటల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయనను ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆరోగ్యం బాగా క్షీణించడంతో వెంటిలేటర్ పై ఉంచి నటుడికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కొన్ని నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకున్నాడు. దీని తర్వాత బాగానే ఉన్నా ఆ తర్వాత మళ్లీ ఆల్కహాల్ తీసుకోవడంతో ఆరోగ్యం పాడైపోయింది. ప్రస్తుతం ఈయన ఎవరిని గుర్తుపట్టడం లేదు. ఫిష్ వెంకట్ కుటుంబం ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సమయంలో ఆయన అనారోగ్యం వాళ్లను మరింత బాధ పెడుతోంది. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎవరైనా ఆదుకోవాలి అంటూ వాళ్ళు వేడుకుంటున్నారు. గతంలో చికిత్సకు డబ్బులు లేక గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న ఫిష్ వెంకట్ పరిస్థితిని తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు 2 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్ కు డయాలసిస్ చేస్తున్నారు వైద్యులు. అతనున్న పరిస్థితుల్లో డయాలసిస్ తో పాటు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరమని చెప్తున్నారు డాక్టర్స్. తెలుగులో ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా విలన్ గా నటించి మెప్పించాడు ఫిష్ వెంకట్. ముఖ్యంగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది, బన్నీ లాంటి సినిమాలలో ఫిష్ వెంకట్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఆది చిత్రంలో ఆయన చెప్పిన తొడగొట్టి చిన్న డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాల్లో అతను కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. దాదాపు 100కు పైగా చిత్రాల్లో స్టార్ హీరోలు అందరితో నటించాడు ఫిష్ వెంకట్.